Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Proverbs, chapter 8, verse 17. నేటి దినము మన ధ్యానము కొరకై సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం నుంచి తీయబడింది. I love them that love me. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. King Solomon starts Proverbs chapter 8 with these words. సొలొమోను సామెతలు 8వ అధ్యాయమును ఈ విధంగా ప్రారంభిస్తున్నాడు. Do not wisdom cry? వివేచన తన స్వరమును వినిపించుచున్నది. And in chapters 8 and 9, 8వ అధ్యాయము 9వ వచనములో, and in chapters 8 and chapter 9, 8వ అధ్యాయము 9వ అధ్యాయములో Solomon talks about wisdom and folly. ఇక్కడ సొలొమోను జ్ఞానమును గురించి బుద్ధిహీనతను గురించి మాట్లాడుతున్నాడు. He compares them to two women. ఇక్కడ ఆ రెండింటిని కూడా ఇద్దరు స్త్రీలతో పోలుస్తున్నాడు. He says that wisdom offers affection and friendship. ఏంటి జ్ఞానం అనేటువంటిది స్నేహమును తర్వాత అనురాగమును గురించి మాట్లాడుతుంది. And we have to choose between the two. ఈ రెండింటిని మనము వాటిలో ఎంపిక చేసుకోవాలి. Today's verse for our meditation says that మన యొక్క ధ్యానంలో ఈ వచనంలో మనం చూస్తాము, if we love wisdom, wisdom will also love us. మనము జ్ఞానమును ప్రేమిస్తే జ్ఞానము కూడా మనలను ప్రేమిస్తుంది. Wisdom loves those who love her. ఎవరైతే జ్ఞానమును ప్రేమిస్తారో జ్ఞానము కూడా అటివారిని ప్రేమిస్తుంది. The love of wisdom brings honor. అంటే జ్ఞానమును ప్రేమించినప్పుడు మనకు ఘనత వస్తుంది, It brings us riches. తర్వాత ఐశ్వర్యం వస్తుంది, And it brings us life and God's favor. కాబట్టి దేవుని యొక్క దయ తర్వాత జీవము మనం పొందుకుంటాం. Wisdom is better than rubies, silver and gold, etc. కాబట్టి వెండి బంగారము వాటన్నిటికంటే కూడా జ్ఞానం అనేది శ్రేష్టమైనది. What more could we need? మరి మనకి ఇంకా దానికంటే మించి ఏం అవసరం? Therefore, we have to give priority to wisdom in our lives. మన జీవితంలో జ్ఞానమునకు అందుకే ప్రాముఖ్యతనివ్వాలి. But sad to say, అయితే చెప్పడానికి ఎంత దుఃఖకరమైన the world hates wisdom and loves folly. లోకము జ్ఞానమును ద్వేషించి అవివేకమును ప్రేమిస్తుంది. We see in this world people love foolish lies and despise the truth. చూడండి, లోకంలో మనం చూస్తాము ఎంతో బుద్ధిహీనమైనటువంటి అబద్ధమును ప్రేమించి సత్యమును ప్రేమించరు. What about you? అయితే నీ విషయం ఏంటి? As we saw just now, that wisdom loves those that love her. ఇప్పుడే మనం చూసాము, నన్ను ప్రేమించు వారిని అంటే జ్ఞానమును ప్రేమించు వారిని నేను ప్రేమించాను అని. And also it is written, ఇంకా చెప్పబడింది, she promises to be easily found by those who seeks her daily. ఎవరైతే జాగ్రత్తగా ప్రతిదినము వెతుకుతారో అలాంటి వారు నన్ను కనుగొందురు అనే మాట చూస్తాం. Wisdom is not far from anyone, but one has to seek her. అంటే జ్ఞానం అనేటువంటిది ఎవరికి దూరముగా లేదు కానీ దానిని వెతకాలి. The basic question is, అయితే ప్రాముఖ్యమైన ప్రశ్న, what is wisdom? జ్ఞానం అంటే ఏంటి? It is the power of right judgment. కాబట్టి సరి అయినటువంటి న్యాయమును వెతకటం లేదా కనుగొనటమే జ్ఞానం. It is the power of giving right judgment. అంటే సరి అయినటువంటి తీర్పుని ఇచ్చేటువంటి శక్తి కలిగి ఉండడం. And to know the perfect response to every situation. ప్రతి పరిస్థితికి దాని ఏ విధంగా ప్రతిస్పందిస్తామో ఆ విషయం. See, the wisdom tells you how to respond to every situation. ప్రతి పరిస్థితిని ఏ విధంగా మనం ప్రతిస్పందించాలో జ్ఞానం అనేది మనకు బోధిస్తుంది. So what is its basis? అయితే దాని యొక్క మూలం ఏంటి? The Bible clearly says in Proverbs 1:7, సామెతలు 1:7లో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, the fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలమని. And Job says in Job 28:28, యోబు గ్రంథం 28:28లో యోబు అంటాడు, see, the fear of the Lord is wisdom. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమని. Since the fear of the Lord is wisdom, యెహోవా యందు భయభక్తులు జ్ఞానం గనక, so we have to passionately love, meditate and emphasize God's word in our life. మన జీవితంలో దేవుని యొక్క వాక్యమును మనం ఎంతో గాఢంగా దానిని ధ్యానిస్తూ ప్రేమించాలి. In the Garden of Eden, ఏదెను వనములో Adam and Eve rejected this wisdom, which is God's word, and choose to believe Satan's lie. చూడండి, దేవుని యొక్క మాటను ఏదెను తోటలో ఆదాము హవ్వలు వినటానికి ఇష్టపడి జ్ఞానమయ్యున్న దేవుని మాటను, జ్ఞానమై ఉన్నటువంటి దేవుని మాటలను తృణీకరించి సాతాను చెప్పినటువంటి అబద్ధమును వాళ్ళు విన్నారు. Till today we experience the bad effects of
disobeying and rejecting God's word on that day. ఆ దినమున దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించిన దానిని బట్టి కలిగినటువంటి ఆ యొక్క చెడ్డ ఆ ప్రభావము నేటికి కూడా మనం అనుభవిస్తూ ఉన్నాం. If we read Ezra 7:14 ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదివితే, and if you read 7:25, 7:25 చదివితే we can understand that the law of God is with the wisdom of God. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులే జ్ఞానం అని అక్కడ మనకు అర్థమవుతుంది. Ezra 7:14 I am reading. ఎజ్రా 7:14 చదువుతున్నాను. For as much as thou art sent of the king and of his 7 counselors to inquire concerning Judah and Jerusalem, according to the law of thy God which is in thy hand. మా రాజ్యమందుండు ఇశ్రాయేలులోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెలుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. In 7:25 7:25లో he further says, ఇంకా అంటాడు, and thou Ezra, after the wisdom of thy God that is in thine hand, set magistrates and judges which may judge all the people that are beyond the river, all such as knows the law of thy God, and teach ye them that know them not. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను. ఆ ధర్మశాస్త్ర విషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. In Telugu it is not so clearly mentioned. తెలుగులో అంత స్పష్టంగా రాయబడలేదు. In English it is written, ఇంగ్లీష్ లో రాయబడింది, the wisdom of thy God that is in thine hand. కాబట్టి నీ యొక్క దేవుని ధర్మశాస్త్ర విధులు నీ చేతిలో ఉన్నాయంటే, నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రము దట్ ఈస్ దేవుని జ్ఞానము. అంటే నీ చేతిలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము అది దేవుని జ్ఞానం. Therefore loving wisdom means loving the word of God. అంటే జ్ఞానమును ప్రేమించడం అంటే దేవుని యొక్క వాక్యమును ప్రేమించటమే. Man of God David says దైవజనుడు దావీదు అంటాడు in 119 Psalm కీర్తనలు 119లో and verse 97, 97వ వచనములో, oh how love I thy law, it is my meditation all the day. Verse 97. చూడండి 97వ వచనములో దావీదు ఇక్కడ అంటాడు, నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. When a great king like David wants to meditate the word of all the day, what about you and I? కాబట్టి గొప్ప దైవజనుడైనటువంటి దావీదే దినమెల్లా నేను నీ ధర్మశాస్త్రమును ప్రియముగా ఎంచి ధ్యానించాలంటే నీ విషయం నా విషయం ఏంటి? His son Solomon says in Ecclesiastes 12:1, చూడండి తన కుమారుడు సొలొమోను ప్రసంగి 12:1లో అంటాడు, remember now thy creator in the days of thy youth, while the evil days come not. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం. The last part. చూడండి సంవత్సరములు చెప్పు సమయములు రాకముందే నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. He is advising the young people to embrace the word of God before follies of the world ruin their lives. కాబట్టి ఈ యొక్క దుర్దినములు లోకములో ఉన్నటువంటి చెడ్డ దినములు వారి పైకి రాకముందే దేవుని యొక్క వాక్యమును ఎట్లా వాళ్ళు కౌగిలించుకొని హత్తుకోవాలో ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు. He is telling to the young people, అక్కడ యవనస్తులతో చెప్తున్నాడు, very shortly the follies of the world, the foolishness of the world will embrace your lives. కాబట్టి ఎంతో త్వరగా లోకం యొక్క బుద్ధిహీనత వారి జీవితమును అలుముకుంటుందని చెప్తున్నాడు. In the form of youthful lusts. కాబట్టి యవన ఇచ్చల రూపంలో వస్తాయి. And before that happens, you embrace the word of God. కాబట్టి అది జరగక మునిపే దేవుని యొక్క వాక్యమును హత్తుకోవాలి. So that's why let us decide to start our day meditating the word of God. కాబట్టి మన యొక్క దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా ఆరంభించటము మనం ఆరంభించాలి. Great men of God in the Bible like Abraham, David, Daniel, etc. lived like that. చూడండి బైబిల్ అన్నటువంటి గొప్ప దైవజనులైన అబ్రహాము, దావీదు, దానియేలు ఆ విధంగా వాళ్ళు ప్రారంభించారు. I will read some few verses for you from their lives. వారి యొక్క జీవితంలో నుంచి కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. Regarding Abraham, it is written in Genesis 19:27. ఆది కాండము 19వ అధ్యాయం 27వ వచనములో అబ్రహాం గురించి చెప్పబడింది. And Abraham get up early in the morning to the place where he stood before the Lord. చూడండి 19:27. ఆది కాండము 19:27లో చూడండి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి. That is in the life of Abraham, every morning, early morning. కాబట్టి ప్రతి ఉదయము తెల్లవారుజామున ఆ అబ్రహాం యొక్క జీవితంలో చూస్తాం. About David we can read in Psalm 55 verse 17. కీర్తనలు 55:17లో దావీదు గురించి చూస్తాము. Evening and morning and at noon will I pray and cry aloud and shall hear my voice. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. About
about Daniel in the episode of Lion's Den, it is written చూడండి, సింహముల గుహ విషయములో దానియేలు గురించి ఈ విధంగా చెప్పబడింది. in Daniel 6:10. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. Now when Daniel knew that the writing was signed, he went into his house, and his windows being open in his chamber toward Jerusalem, he kneeled upon his knees 3 times a day and prayed ఇటు and gave thanks before God as he did aforetime. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. That may be the reason why David wrote in the very first psalm. అందుకే ఈ యొక్క కారణాన్ని బట్టి దావీదు తన యొక్క మొదటి కీర్తనలో రాశాడు. What is the secret of success and fruitfulness? వాటి ఫలవంతమైన జీవితము విజయమునకు గల రహస్యం ఏంటి అని He says in verses 2 and 3 of Psalm 1, మొదటి కీర్తన 2వ వచనం 3వ వచనంలో రాస్తూ అంటాడు, but his delight is in the law of the Lord, and in his law do he meditate day and night. And he shall be like a tree planted by the rivers of water, that bringeth forth his fruit in his season. His leaf also shall not wither, and whatsoever he doeth shall prosper. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. That's what Solomon is writing in today's verse. కాబట్టి ఈ దిన వచనములో కూడా సొలొమోను అదే రాస్తూ If అంటున్నాడు, we love wisdom, మనము జ్ఞానమును ప్రేమించిన that will bring honor and riches. అది మనలకు ఘనత ఐశ్వర్యమునిస్తుంది. That will give us life and God's favor. తర్వాత దేవుని యొక్క దయా జీవమును మనకు The కలిగిస్తుంది. word of God is wisdom. దేవుని యొక్క వాక్యమే జ్ఞానం. Seek it early. కాబట్టి వేకువజామున దాన్ని మనం వెతకాలి. Seek it eagerly. ఎంతో ఆతురతతో వెతకాలి. Seek it earnestly. వాటి ఎంతో తీవ్రంగా వెతకాలి. Please note the words which I am going to mention as to how we have to read the word of God. దేవుని యొక్క వాక్యమును ఏ విధంగా చదవాలో ఆ వచనాలను దయచేసి గమనించండి. Around 14-15 words I will tell now, కాబట్టి ఇప్పుడు 14-15 మాటలు చెప్తాను. and you write them and follow them. కాబట్టి మీరు వాటిని రాసుకోండి, దానిని పాటించండి. And how to read the word of God? దేవుని యొక్క వాక్యం ఎట్లా చదవాలి? Number 1, మొట్టమొదటిది prayerfully. ప్రార్థనా పూర్వకంగా. Before you read the word of God, you have to pray first. దేవుని యొక్క వాక్యం చదివేదానికంటే ముందుగా ప్రార్థించాలి. Why? ఎందుకు? Because it is not like a novel, it is written by the Holy Spirit. చూడండి, అది నవల వంటిది కాదు. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం రాయబడింది. What you have to pray? మనం ఏం ప్రార్థించాలి? Lord, open your scriptures unto us. ప్రభువా నీ యొక్క లేఖనాలు నాకు తెరవచేయండి. That's what we read in Luke 24. అదే లూకా సువార్త 24లో చూస్తా. And also, తర్వాత not only opening the scriptures, open thou my eyes of understanding to behold the wondrous things. కాబట్టి కేవలం లేఖనాలు తెరవడం మాత్రమే కాదు, ప్రభువా నీ యొక్క ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కనులు తెరవచేయము. As it is written in Psalm 119. 119వ కీర్తనలో రాయబడినట్లు. Number 1, prayerfully. అది ప్రార్థనా పూర్వకముగా. Secondly, రెండవది lovingly. ప్రేమపూర్వకంగా. Why? ఎందుకు? The Bible is the love letter. ఎందుకంటే బైబిల్ అనేటువంటిది దేవుని యొక్క ప్రేమ ఉత్తరం. Every page, every sentence is pregnated or filled with the love of God. అండి ప్రతి ఒక్క లేఖనము తర్వాత ప్రతి ఒక్క వచనము కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా రాయబడింది. Thirdly, మూడవది reverently. ఎంతో భయభక్తులతో. Not seeing your watch when the one chapter will be over. ఎప్పుడు ఈ ఒక అధ్యాయం అయిపోతుందని టైం చూసుకుంటూ చదవడం కాదు. No. If you time and again you are seeing the watch, means you are not giving reverence to that person. చూడండి, ప్రతిసారి కూడా నువ్వు వాచ్ చూసుకుంటూ టైం చూస్తున్నావు అంటే దేవుని యందు భయభక్తులు దేవుని వాక్యం పట్ల లేదని అర్థం. And carefully. జాగ్రత్తగా. What does it mean? దాని అర్థం ఏంటి? Yeah, every word how it is written. ప్రతి మాట కూడా ఏ విధంగా రాయబడింది. So first one is prayerfully. మొట్టమొదటిది ప్రార్థన పూర్వకంగా. Secondly, lovingly. రెండోది ప్రేమపూర్వకంగా. Thirdly, reverently. భయభక్తులతో. మూడోది And carefully. జాగ్రత్తగా. Fifthly, ఐదవది systematically. క్రమబద్ధంగా. Not like lottery. ఏదో లాటరీ లాగా కాదు. Chapter after chapter, every chapter is important. ప్రతి అధ్యాయం ప్రాముఖ్యమైనది కనుక ప్రతి అధ్యాయం తర్వాత అధ్యాయం Then తర్వాత repeatedly. మళ్ళీ చదవటం. Some of the portions, if we read one time, you cannot understand anything. బైబిల్లో కొన్ని భాగాలు ఒకేసారి చదివినప్పుడు మనకు అర్థం కాదు. There are some difficult portions. కొన్ని కష్టమైన భాగాలు ఉంటాయి. And next one, తర్వాత extensively. ఎంతో ఎక్కువగా విస్తృతంగా. విస్తృతంగా. What does it mean? దాని అర్థం ఏంటి? In a single sitting, you have to read sometimes many chapters. కాబట్టి ఒకేసారి కూర్చున్నప్పుడు అనేకమైన అధ్యాయాలు చదవాల్సి Some of ఉంటుంది. the books you have to read the whole book at a time. చూడండి, కొన్ని గ్రంథాలు ఉన్నాయి, వాటిని ఒకేసారి కూర్చొని చదివేసేయాలి. See things like Book of Kings or Chronicles like that. వాటి రాజుల గ్రంథాలు అయితే ఏంటి, దినవృత్తాంతాలు. So in a single sitting, writing your notes after which king came,
after which incident has happened. In a single sitting, you have to read that. కాబట్టి ఒకసారి కూర్చొని ఒకవేళ రాజుల గ్రంథంలో చదువుతున్నప్పుడు ఒక రాజు తర్వాత ఇంకొక రాజు తర్వాత ఎవరు వచ్చారు, తర్వాత ఒక సంఘటన తర్వాత మరొక సంఘటన ఏం జరిగింది అనేటువంటివి నువ్వు రాసుకుంటూ ఆ అధ్యాయాలన్నీ కూడా చదివేయాలి. If you read one chapter a day in such books, ఒకవేళ మీరు ఆ అధ్యాయాల లేకపోతే ఆ గ్రంథాలలో మీరు కేవలం ఒకే అధ్యాయం చదివారు అనుకోండి, throughout your lifetime you may read, you cannot understand whose son is who. కాబట్టి ఎవరి కుమారుడు ఎవరో మీ జీవితం అంతా కూడా చదువుతూ ఉండినా కూడా మీకు అర్థం కాదు. So extensively means some of the books are to be written many chapters in a single sitting. కాబట్టి విస్తృతంగా చదవడం అంటే ఒకేసారి కూర్చొని అనేక అధ్యాయాలు చదవటం. And next word, తర్వాత thoughtfully. తర్వాత ఆలోచన పరంగా Think about it. దాని గురించి ఆలోచించు. And next word, తర్వాత meditatively. ధ్యానించు చదవాలి. Meditation means not just reading, digging deep. అంటే ధ్యానించడం అంటే కేవలం చదవడం కాదు, లోతుగా త్రవ్వటం. And not only that, అంతేకాదు, searchingly. తర్వాత Not పరిశోధిస్తూ only digging where the important pearls are there or diamonds are there, gold is there. Search. కాబట్టి కేవలము త్రవ్వుతూ చదవడం కాదు, ఎక్కడ ముత్యములు ఉన్నాయి వజ్రాలు ఉన్నాయని వెతుకుతూ చదవాలి. Search the scripture. కాబట్టి లేఖనాలను పరిశోధించాలి. Then next word, తర్వాత daily. ప్రతిదినం. Don't, it is something like the food for soul. కొన్నిసార్లు అది మన ప్రాణమునకు ఆహారం. Yeah, we eat 3 times a day for our physical. మన యొక్క భౌతిక శరీరం కొరకు దినానికి 3 సార్లు భోజనం Soul చేస్తాం. also must be fed like that. అలాగనే మన యొక్క ఆత్మ కూడా పోషించబడాలి. Not only that, అంతేకాదు, the next word, తర్వాత frequently. తరచుగా చదవాలి. See, we are not satisfied with the morning food. కేవలము ఉదయకాల ఆహారం వలనే మనము తృప్తిపరచబడం In కదా. between we will take tea, మధ్యలో టీ తాగుతాం, we will take that biscuit, తర్వాత some బిస్కెట్ snack. ఏదో ఒక అల్పాహారం తింటాం. So, word of God also frequently. వాడి దేవుని యొక్క వాక్యం కూడా తరచుగా తీసుకోవాలి. And not only that, అంతేకాదు, resolutely. తర్వాత And the resolution. ఒక తీర్మానంతో చదవాలి. Yes, I will follow. నేను పాటిస్తాను. And next one, తర్వాత obediently. విధేయతతో. God says something, immediately obey. దేవుడు ఏదైనా చెప్తే వెంటనే విధేయత చూపించు. And finally, చివరిది claimingly. దానిని చేపడుతూ చదవాలి. Tomorrow you can claim that promise. ఆ వాగ్దానాన్ని రేపటి దినం చేపట్టవచ్చు. How to read the word of God? దేవుని వాక్యం ఎట్లా చదవాలి? I think around 14-15 words I told. దాదాపు 14-15 మాటలు చెప్పాను. Please note carefully. జాగ్రత్తగా గమనించండి. Prayerfully, ప్రార్థనా పూర్వకంగా, lovingly, ప్రేమపూర్వకంగా, thirdly reverently, భయభక్తులతో, fourthly carefully, జాగ్రత్తగా, fifthly systematically, క్రమబద్ధంగా, and sixthly repeatedly, తరచుగా, seventhly extensively, తర్వాత విస్తృతంగా, and 8 thoughtfully, ఆలోచన చేస్తూ చదవడం, 9 meditatively, తర్వాత ధ్యానిస్తూ చదవటం, 10 searchingly, పరిశోధిస్తూ చదవడం, and 11 daily, ప్రతిదినం చదవడం, 12 frequently, తరచుగా చదవటం, and 13 resolutely, తీర్మానంతో చదవటం, and 14 obediently, 14వది విధేయత చూపించి చదవడం, and 15 claimingly. 15వదిగా అది మనం చేపట్టుతూ చదవడం. When you are reading the word of God, keep these 15 things in my mind. దేవుని వాక్యం చదివేటప్పుడు 15 సంగతులు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. So may God help us to allot sufficient time to read and meditate the word of God, which is better than silver and gold. వెండి బంగారముల కంటే శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యమును చదివి ధ్యానించేటప్పుడు ఈ యొక్క సంగతులన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని మనము దేవుని వాక్యం ప్రేమిద్దాం. And may God help us to allot sufficient time for the word of God. దేవుని యొక్క వాక్యానికి చాలినంత సమయం ఇవ్వడానికి ప్రభువు మనకు సహాయం చేయాలి. Yeah, it is sweeter than honey. అది తేనె కంటే మధురమైనది. So dear brothers and sisters, కాబట్టి సహోదర సహోదరులారా, so why can't we meditate at least one verse from the Bible today? కాబట్టి నేటి దినమున బైబిల్లో ఉన్నటువంటి ఒక్క వచనం ఎందుకు ధ్యానించకూడదు? Just make a start. కాబట్టి మనం ఆరంభిద్దాం. God will help you. దేవుడు సహాయం చేస్తాడు. May God bless you. ప్రభు మిమ్మల్ని దీవించునుగా. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకపు తండ్రి, the word of God is the wisdom of God. దేవుని యొక్క వాక్యమే మా జ్ఞానం. The word of God is impregnated with the wisdom of God. దేవుని యొక్క వాక్యము నిండా జ్ఞానము చేత నింపబడి ఉంది. Oh Lord, help us to allot sufficient time, oh Lord, for this word of God. దేవుని యొక్క వాక్యానికి చాలినంత సమయం ఇవ్వటానికి మాకు సహాయం చేయండి. Lord, it is not only our food. ప్రభా, కేవలం అది మా ఆహారం It కాదు. is milk and bread. ప్రభా, అది మాకు ఆహారము పాల వంటిది. It is milk and bread. ప్రభా, అది మాకు ప్రభా తండ్రి పాలు తర్వాత ఆహారముగా ఉంది. రొట్టె వంటిది. And it is strong meat. అది బలమైన ఆహారం. And it is honey. అది తేనె It వంటిది. is a light and lamp. ప్రభా, అది మమ్మను వెలిగించేటువంటి దీపమై ఉంది. And it is hammer. ప్రభా, అది సుత్తె It వంటిది. is fire.
అది అగ్ని It వంటిది. is soap. ప్రభా అది సబ్బు వంటిది. Oh, now it is like water. ప్రభా అది నీరు Oh, నీరు this is వంటిది. very, very important. ప్రభా ఎంతో ప్రాముఖ్యమైనది. Oh Lord, we give time for so many unwanted things. అనవసరమైన సంగతులన్నిటికీ మేము For ప్రాధాన్యతనిస్తాం. so many gossipings, we will be spending hours together. ప్రభా ఎన్నో పుకార్లు పుట్టించడానికి గంటల సమయం వెచ్చిస్తున్నాం. 2 or 3 are gathered together, we will be talking about the fourth person who is not there. ప్రభా ఇద్దరు ముగ్గురు ప్రభా కూడి వచ్చినప్పుడు లేనటువంటి నాలుగో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉంటాం. We will be wasting our time like that. ఆ విధంగా మా సమయమును ప్రభు వృధా చేసుకుంటున్నాం. Help us to discuss the word of God. దేవుని వాక్యముల గురించి ఆలోచన చర్చించడానికి Oh సహాయం Lord, చేయి. make it a habit for us. ప్రభా మాకు అది అలవాటుగా ఉనుగాక. And we will be enjoying the wisdom of God in our lives. అప్పుడు మా జీవితంలో దేవుని యొక్క జ్ఞానమును అనుభవించగలము. Some 15 words we have seen just, oh Lord, how to deal with the word of God. దేవుని వాక్యమును ఎట్లా చదివి వ్యవహరించాలో ప్రభా 15 వచ్చిన సంగతులు చూశాం. Oh Lord, help us to materialize them, oh Lord, in our lives. మా జీవితంలో దానిని మేము అన్వయించుకోవడానికి సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.